అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ డక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1కి సంబంధించి జనవరి 2026లో గత నెలలో మనము ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి జాబ్స్కి అప్లికేషన్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ పర్టికులర్ డేట్లలో మనం అప్లికేషన్ చేసుకున్నాం. సరే, బాగానే ఉంది. దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఎట్లా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. నేను ఆల్రెడీ అప్లికేషన్ చేసే ముందే చెప్పాను చాలామందికి, ఎందుకంటే ఇది 95 అబోవ్ మాత్రమే కట్ ఆఫ్ అవుతుంది. సో దయచేసి 90% ఉన్నా కూడా కింద ఉన్న వాళ్ళు ఎవరు అప్లికేషన్ చేసుకోకండి. మీరు ఎందుకు అప్లై చేస్తున్నారని కూడా నేను గతంలో వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, సరే రిజల్ట్ ఎట్లా చూడాలనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ మీద టచ్ చేయండి. ఇదిగోండి, తెలంగాణకు సంబంధించిన వాడిని కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉన్నది. దాని మీద టచ్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని కనబడుతుంది కదా. సో దాని మీద టచ్ చేసిన. సో ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫస్ట్ పీడిఎఫ్లో 25 పేజెస్ ఉన్నాయి. మొత్తం ఎంతమంది వచ్చారు అనేది ఒకసారి చూడండి. 607. ఓకే, సో ఇక్కడ మార్చి 6th రోజు అయితే ఇది పెట్టడం అయితే జరిగింది. సో 607 మందికి మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తే ఇక్కడ మీకు కట్ ఆఫ్ చూడండి. చాలామంది ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ చూడండి, చాలా ఎక్కువ మట్టుకు చూడండి. 98, 100, 95 ఉంది. 95 ఎవరికి ఉంది? ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. పీడబ్ల్యూడి డీసీ ఇక్కడ చూడండి, మొత్తం చూడండి, టాప్ టు బాటమ్ మొత్తం చూడండి ఎంతలా కట్ అవుతుందో చూడండి కట్ ఆఫ్. సో ఇప్పుడు చెప్పండి, 65% వాళ్ళు, 80% వాళ్ళు, 90% వాళ్ళు, 75% వాళ్ళు, 70% వాళ్ళు అప్లై చేస్తే వస్తుందా? లాస్ట్ లిస్ట్ వరకు మీకు ఏమైనా ఉన్నదా అంటే అప్పటి వరకు కూడా ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా 95లోనే కట్ అవుతుంది. కావాలంటే గతంలో లిస్ట్ కూడా మీరు చూడండి వేరే వెబ్సైట్లో. ఇది కూడా చూడండి, మొత్తం 100 అంటే 10.10. ఇది మొత్తం కూడా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి 10/10 ఎవరికైతే వచ్చిందో ఆ కరోనా టైంలో వాళ్ళకు మాత్రమే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగో చూడు, 99.8333 అట. ఇగో 100 అక్కడ 95 ఉంది. 95 ఎవరికి ఉన్నది? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, పీడబ్ల్యూడి. ఓకే, సో 95లో వాళ్ళకి మాత్రమే కట్ అయింది. సో ఇక్కడ కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకు కూడా 99.5లో కట్ చేసారంటే ఏ తరహాలో మీకు వస్తున్నాయో అంటే కట్ చేస్తున్నారో చూడండి. దయచేసి నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటే ఈ అప్లికేషన్ ఇంత తక్కువ ఉంటే చేసుకోకండి అని నా ఉద్దేశం. మీ ఇష్టం అయితే మీ ఇష్టం, యువర్ చాయిస్. ఓకేనా? సో మీ ఇష్టం, అప్లికేషన్ చేయొద్దని నేను అనను, కానీ ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు ఎవరికైనా డబ్బులే, 100 రూపాయల 200 అయినా కూడా డబ్బులే కదా, ఊరికే రావు కదా డబ్బులు ఎవరికి. సో కాబట్టి ఒకసారి ఆలోచించి నెక్స్ట్ టైము సో ఎంత పర్సెంటేజ్లో కట్ అవుతుంది అనేది ఇట్లా ఈ విధంగా లిస్టులు చూసుకొని, లాస్ట్ లిస్ట్ వరకు కూడా చూసుకొని మీరు నెక్స్ట్ టైం పడ్డప్పుడు మరి వీటికి అప్లికేషన్ చేయాలా వద్దా అనేది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ క్యాండిడేట్ లిస్ట్ మొత్తం కూడా కనబడుతుంది. ఇది అఫీషియల్గా ఆన్లైన్లో పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఇది మీకు డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు 10/10 కానీ ఇట్లా 98%లో కానీ 95%లో కానీ ఒకవేళ మీరు కనుక ఉండేది ఉంటే హ్యాపీ, కంగ్రాచులేషన్స్ టు వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే. ఓకే, సో ఈ విధంగా మన జీడిఎస్కి సంబంధించి ఫస్ట్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది జనవరికి సంబంధించి. ఓకే, ఇంకా లిస్టులు పెడతా ఉంటారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఈ ఏదైతే ఇంకా తక్కువలో కట్ అయ్యి మీకు జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను నేనైతే. రైట్, థ్యాంక్ యూ.